హాయ్ హలో నమస్తే నా పేరు సబితా జమాల్పూర్ నా ఛానల్ సంయమనంకు స్వాగతం అండి నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే రీసెంట్ గా ఒక ఇష్యూ జరిగింది అది చాలా వరకు న్యూస్ హైలైట్ కాలేదు ఏంటంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గుడికి వెళ్తా అని చెప్తుంటే అక్కడ వైఫ్ ని ఆపేసి 7 అత్యాచారం చేశారు ఆమె మీద ఆమె అత్యాచారం చేసిన తర్వాత దాహం ఇస్తాంది అని అడిగితే ఒకడు ఆమె నోట్లో టాయిలెట్ అండి మూత్రం పోసాడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే ఎన్ని చట్టాలు దేని ఏది తీసుకురా అని ఒంట్లో భయం అనేది ఉండట్లేదు చేసేవాడు తప్పులు చేస్తూనే ఉన్నాడు బాజాప్తా రోడ్డు మీద ఎంజాయ్గా తిరుగుతూనే ఉన్నాడు ఒంట్లో భయం అనేది ఎక్కడా ఎవ్వరికి ఉండట్లేదు 7 కలిసి ఒక అమ్మాయిని అది పెళ్లైన అమ్మాయిని అత్యాచారం చేయడం ఏంటి ఆమె వాటర్ అడిగితే ఆమె నోట్లో టాయిలెట్ పోయడం ఏంటి అసలు ఎక్కడన్నా అసలు రాను ఏమైపోతుందంటే ఇవాళ జరిగింది అది రిపీట్ కాదు ఇంకోలాగా క్రూరంగా అతి క్రూరంగా అసలు ఘోరంగా ఇట్లాంటి పిచ్చేషాలు వేసుకుంటూ అత్యాచారాలు చేసుకుంటూ ఇలాంటివి చేస్తున్నారు ఏం సాధిస్తారు అలా చేసి ఒక తల్లికి పుట్టిన వాళ్లే మీరు అక్క చెల్లెళ్ళు అందరితో చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్లే వాళ్ళ లాంటి వాళ్ళు ఎదుటి ఆడవాళ్ళు అనే ఇంగిత జ్ఞానం కూడా ఎందుకు ఉండట్లేదు ఒక ఆడదాన్ని చూస్తే అదే దృష్టితో చూడు ఇంకో విషయం ఏంటంటే ఆమె కొత్తగా పెళ్లైన అమ్మాయి ఆ అమ్మాయి ఒంటి మీద నగలన్నీ లాగేసుకున్నారంట లాగేసుకోవడం పోతే పోని అలాగైనా వదిలేస్తే అయిపోయేది ఆమెను అత్యాచారం చేయడము అతి క్రూరంగా చేసేటప్పుడు వీడియోస్ తీశారంట ఆ వీడియో తీసి ఆ అమ్మాయిని ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారంట ఈ ఇష్యూ జరిగిందని చెప్పేసి పోలీసుల దగ్గర కానీ ఇంకెక్కడన్నా చెప్తే మాత్రం ఈ వీడియో లీక్ చేస్తాము అంటే నీ పరుగు పోతుంది అది ఇది అన్నట్టుగా అట్లా కూడా బ్లాక్మెయిల్ చేసి అలా కూడా వాళ్ళని టార్చర్ చేయడం అంట మాటలతో అంటే సమాజం అనేది రోజు రోజుకు ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు ఎన్ని చట్టాలు తెచ్చినా ఏవి ఎన్కౌంటర్లు చేసినా వాళ్ళని మర్డర్లు చేసినా అది అసలు వాళ్ళకు కొంచెం కూడా భయం అనేది ఎక్కడా ఉండట్లేదు మగపిల్లలకు ఎంత విచ్చలవిడితనం అనేది వచ్చేసిందంటే ఏమైనా ఒక ఆడది కనిపిస్తే ఆ టైం వరకు ఏదనిపిస్తే చేసేయాలంతే అమ్మాయిని మళ్ళా చేసేయడం వాళ్ళతో అంటే ఒక రకమైన నీచమైన వ్యవహారం అన్నట్టు ఇట్లాంటివి టాయిలెట్స్ పోయడం నోట్లో ఇట్లాంటి చెప్పుకోవడానికి కూడా నోరు రాకుండా అట్లాంటి మిస్బిహేవ్ చేస్తున్నారు అసలు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం ఎందుకు ఉండట్లేదు ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఎలా ఉంటున్నారు ఆ పేరెంట్స్ అయినా ఎలా ఆ పిల్లల్ని పెంచుతున్నారు వాళ్ళని గమనించట్లేదా వాళ్ళని భయంలో ఉంచట్లేదా అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది మగపిల్లలున్న పేరెంట్స్ కి చెప్తున్నాను దయచేసి మీ పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుంది ఒక ఆడదాని పట్ల ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నారు ఒక అమ్మాయిని ఏ దృష్టితో చూస్తున్నారు 24 అవర్స్ లో కనీసం ఒక 1 అవర్ అబ్బాయి ప్రవర్తన ఎలా ఉంటుంది ఏం చేస్తున్నాడు ఏం జరుగుతుంది తన మెంటల్ కండిషన్ ఎలా ఉంది ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నాడు అనేది అబ్జర్వ్ చెయ్యండి ఎందుకంటే వాళ్ళని పట్టించుకోకపోయేసరికి ఇలా క్రూర మృగాల్లాగా బయటికి వదిలితే అమ్మాయిలను రేపులు చేసుకుంటా వాళ్ళను మానభంగాలు చేసుకుంటా ఏంటి ఘోరంగా నీచంగా ఇట్లా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటే మీది తప్పని పేరెంట్స్ ది తప్పని అనటం లేదు కానీ వాళ్ళని అబ్జర్వ్ చెయ్యండి ఎక్కడన్నా చిన్న మిస్టేక్ కనిపించినా వాళ్ళ మైండ్ సెట్ లో కానీ ఏదన్నా చిన్న మార్పు కనిపించినా వాడు ఇలా చేస్తున్నాడు అనేది ఆటోమేటిక్ గా తల్లిదండ్రులకు అర్థమైపోతుంది కాబట్టి దయచేసి అట్లా బిహేవ్ చేసే అబ్బాయిలను వెంటనే అంటే సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి చూపించడము అట్లాంటి బిహేవ్ చేస్తున్నాడు మా బాబు అని చెప్పేసి వెళ్లడంలో తప్పు లేదు వెళ్ళి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించడము వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉన్నది అనేది అబ్జర్వ్ చేయండి దయచేసి నా యొక్క రిక్వెస్ట్ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఇలాంటివి చేయడం అనేది తప్పేం లేదు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని మగపిల్లలు కూడా జాగ్రత్తగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశం థ్యాంక్ యూ